హలో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరు మీ ఇంట్లో పూజని ఎలా చేసుకున్నారో నాతో కామెంట్‌లో షేర్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. చాలా బాగా అయ్యింది పూజ. నేను చేసిన నైవేద్యాలన్నీ ఇక్కడ ఇలా పెట్టాననమాట. అమ్మవారికి సరిపోయినట్లే కొన్ని కొన్ని చేసుకున్నాను. ఇంకా అలంకారం అయితే ఇలా వచ్చింది. కొంచెం ఆ దండ మరీ దగ్గరగా అయిపోయిందేమో అనిపించింది నాకు. మిగతాదంతా బానే అయ్యింది. పూజ మొత్తం అయితే పూర్తయిపోయింది. పూజ అయ్యేటప్పటికి 11:30 అలా అయింది. ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 3:30కే దేవుడి గదిలో దీపం పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా డెకరేషన్ అంతా అయిన తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు పెట్టాననమాట మళ్ళీ దీపం. 108 అష్టోత్తరాలు అన్నీ చదువుకున్నాను. ఇక్కడ దీపు కూడా చాలా క్యూట్‌గా అనిపించింది నాకు. నాతో కలిసి కూర్చొని మంత్రాలు అవి చెప్పింది. నాతో కలిసి కథ కూడా విన్నది. ఇంకా 108 అష్టోత్తరాలు అవి చెప్పేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇద్దరం కలిసి కూర్చొని పూజ అయితే చేస్తున్నాము. ఈ వీడియోని హర్ష షూట్ చేస్తున్నాడు. ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే ఈ ఇయర్ పెళ్లి రోజు అలాగే వరలక్ష్మి వ్రతం 2 కలిసి ఒకేసారి వచ్చాయన్నమాట. ఎప్పుడు పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఈ విధంగా రాలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇక్కడ నేను తీసుకున్న జ్యువెలరీ అలాగే సారీ అన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్‌లో